జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు నిరుద్యోగుల గళాన్ని ఈ ప్రభుత్వానికి వినిపించడానికి, వాళ్ళు ఇచ్చిన హామీలు మర్చిపోయిన ఆ నాయకులకు గుర్తు చేయడానికి ఉద్దేశంతో ఈ సభను ఏర్పాటు చేసిన నిరుద్యోగులకు, అదేవిధంగా సభాధ్యక్షుడు రాకేష్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దలు, 2001 నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడ నిరుద్యోగ సమస్యలు వచ్చినా ఆనాడు ఉమ్మడి రాష్ట్రం నుంచి నేటి వరకు కూడా ఉద్యోగాల కోసం పోరాటానికి మద్దతు ఇస్తున్న మన నాయకుడు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రివర్యులు పెద్దలు హరీష్ రావు గారికి, అదేవిధంగా దశాబ్దాల కాలంగా హైదరాబాద్ నగరంలో ఉద్యోగాల కోసం కానీ, ఫీజు రింబర్స్మెంట్ కోసం కానీ, వివిధ వర్గాల సమస్యల కోసం అనేకమైన పోరాటాలు చేస్తున్న రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణన్న గారికి, అదేవిధంగా అశోక్ సార్ గారికి, అదేవిధంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పెద్దలు జాన్ వెస్లీ గారికి, నీలం వెంకటేష్ గారికి, వేదిక మీద ఉన్న నిరుద్యోగ మిత్రులకు, ముందున్న శాసనసభ్యులకు, నిరుద్యోగులకు, విద్యార్థులందరికీ, మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. గొర్రె ఎప్పుడైనా కషాయంలో నమ్ముతా అన్నట్టుగా ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి గారు ఎన్నో హామీలు ఇచ్చి జరిగిన ప్రతి సభల్లోపట రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. ఇవాళ బిస్వాల్ కమిటీ, పిఆర్సీ కమిటీ చైర్మన్ బిస్వాల్ కమిటీ రిపోర్ట్ ప్రకారం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, మాకు అవకాశం ఇస్తే మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇవాళ 22 నెలలైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, ఎటువేంది బిస్వాల్ కమిటీ రిపోర్ట్ అని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి మనం ప్రశ్నించాల్సిన సందర్భాలు ఇవాళ మనకు ఉన్నాయి. పోనీలే మనకేమవుతుంది, 5 ఏళ్ల వరకు చూసుకుందాం, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పుదాం అనుకుంటే 5 ఏళ్ల వరకు ఇంకా 3 సంవత్సరాల కాలం ఉంది. 3 సంవత్సరాల కాలంలో కూడా మనకు ఉద్యోగాలు వద్దా, మనకు నోటిఫికేషన్లు వద్దా? మన తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని విద్యార్థులను చదివిస్తుంటే వాళ్ళకు ఉద్యోగాలు సాధించి వాళ్ళ ముఖాల్లో సంతోషం చూడాల్సిన బాధ్యత ఇవాళ నిరుద్యోగుల మీద లేదా అని చెప్పి మనం ఆలోచన చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. విద్యార్థులంటే, నిరుద్యోగులంటే జీవితాంతం పోరాటాలు చేసిన పరిస్థితులు ఇవాళ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రూప్ అని ఉద్యోగాలు అమ్ముకున్నది, ఉద్యోగాల నోటిఫికేషన్లు అవకతవకలు జరిగని చెప్పి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ వెంకట్రామరెడ్డికి వ్యతిరేకంగా ఆ రోజు నిరుద్యోగులందరం మనం పోరాటం చేసి నిరుద్యోగుల సత్తా ఏందో ఆనాడు మనం చూపించినాం. ఇవాళ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్ళా కొట్లాడాల్సిన పరిస్థితులు మనకు వచ్చినాయి. కాబట్టి మనమందరం నిరుద్యోగులందరం ఏకం కావాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ కనీసం జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని చెప్పారు. వీళ్ళ మొగ్గలను చూసి నమ్మరు అని చెప్పి రాహుల్ గాంధీని తీసుకొచ్చారు, ప్రియాంక గాంధీని తీసుకొచ్చారు, అందరి నాయకులతో మాట్లాడించారు, ఒప్పించారు, తెలంగాణ సమాజాన్ని, నిరుద్యోగులందరూ ఒప్పించారు. ఇవాళ అధికారంలోకి వచ్చారు. కానీ జాబ్ క్యాలెండర్ వాళ్ళు విడుదల చేసిన, ప్రభుత్వ పరంగా విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ని ఇంతవరకు వాళ్ళకి అమలు ఇస్తారంటే వాళ్ళకి ఏమైనా సోయున్న పాలన ఈ రాష్ట్రంలో నడుస్తుందా? కాబట్టి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ప్రతి నిరుద్యోగులు కూడా కొంత సమయం ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నా. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం కోసం ఎట్లయితే కొద్దిసేపు మనం చదువుకుంటూ ఎట్లయితే పోరాటాలు చేసినామో, ఈ ప్రభుత్వానికి అవకాశం వచ్చినప్పుడల్లా చురుకలు పెట్టాల్సిన బాధ్యత ఇవాళ మన నిరుద్యోగుల మీద ఉంది. ఇవాళ జూబ్లీస్ ఎన్నికలు ఉన్నాయి. మనకేంది, ఒక గంట సేపు, రోజుకొక గంట సేపు కనుక జూబ్లీస్లో పర్యటిస్తూ జూబ్లీస్ నియోజకవర్గంలోని ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు ఇవ్వకుండా ఎట్లా మోసం చేసిందో అనే అంశాల మీద ప్రతి ఇంటికి వెళ్ళి మనం చెప్పుతుంటే ఈ ఎన్నికల్లో, జూబ్లీస్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ కనువిప్పి కలిగి మనకు ఉద్యోగాల నోటిఫికేషన్ వేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ జూబ్లీస్లో కాంగ్రెస్ గెలిచిందనుకో ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నారని వాళ్ళు నమ్ముతారు. కాబట్టి మేము ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వకుండా ప్రజలు మాకు పట్టం కడతారనే అనే నమ్మకం కాంగ్రెస్ పార్టీకి కలిగితే రేపు 3 ఏళ్ల దాకా కూడా మనకు ఉద్యోగ నోటిఫికేషన్ రావు. దానికోసం మనం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి ప్రతి నిరుద్యోగి కూడా జూబ్లీస్కి కదలాలని చెప్పి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా సమయం ఇచ్చి కేటాయించాలని చెప్పి సందర్భంగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చాలా చాలా ధన్యవాదాలు అన్న గారు. ఇక్కడ అందరిది ఒకటే ఆవేదన, అందరి కడుపులో ఒకటే బాధ, అందరూ ఇక్కడికి వచ్చి మా బాధ చెప్పుకోవాలని